హాయ్ ఫ్రెండ్స్, 2024 సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో ద్వాదశి రాశులలో 5 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే ఆ రాశికి తిరుగులేని విజయాలను సొంతం చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. దాదాపుగా 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఒక్కదానికే ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు. 2024 సంవత్సరం మే నెల 1వ తేదీన గురువు మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహ సంచారం మార్పు వల్ల 2024 సంవత్సరంలో 5 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం అనేది సిద్ధించబోతుంది. మొట్టమొదటగా మేషరాశి. ఈ మేషరాశికి అఖండ రాజయోగం ఎందుకు పడుతుంది, ఎలా పట్టబోతుందో తెలుసుకున్నట్లయితే, మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి 2వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురువు సంచారం అనేది ఉంటుంది. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వారికి 2024లో కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబంలో సమస్యలు, ఎలాంటి సమస్యలైనా, క్లిష్టమైన పరిస్థితులున్నా అవి తొలగిపోతాయి. ధనపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. మరియు ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల, ఎలాంటి పని చేస్తున్న వారికైనా మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారికి మంచి మాట అనేది పెరుగుతుంది, విలువ, గౌరవం కూడా లభిస్తాయి. కాబట్టి వాక్కు పరంగా, ధనపరంగా, అలాగే కుటుంబ పరంగా కూడా వీరికి చాలా బాగా ఉండబోతుంది. మేషరాశి వారికి 2024లో గురు సంచారం మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం అనేది సిద్ధిస్తుందని చెప్పవచ్చు. ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మకర రాశి నుండి లెక్క పెట్టినప్పటికీ గురు సంచారం మారిన వృషభ రాశిలో 5వ రాశి మకర రాశి అవుతుంది. అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు. మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాలలో మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. సంతానం లేని వారికి కూడా, మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం లేనట్లయినా 2024లో ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. చాలా సంవత్సరాలుగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఈ దశ అనేది చాలా మంచిది. సంతాన యోగం అనేది చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న వారు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారికి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. అలాగే పిల్లలకు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి 2024లో మకర రాశి వారికి విశేషమైన అవకాశాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే విదేశీ విద్య, విదేశీయానం అనేది ఈ మకర రాశి వారి యొక్క సంతానానికి లాభిస్తుందని చెప్పవచ్చు. తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది. అంటే వృశ్చిక రాశి వారికి గురు స్థానం అనేది 7వ స్థానంగా ఉంటుంది. 7వ స్థానంలో గురు సంచారం చేస్తున్నందువల్ల వృశ్చిక రాశి వారికి 2024లో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం అనేది జరుగుతుంది. చాలా కాలంగా పెళ్లి సంబంధాలు అనేవి కుదరక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వారికి 2024లో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో అనుకూలమైన భార్య కానివ్వండి, భర్త కానీ లభిస్తాడని తప్పకుండా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి సయోధ్య అనేది కుదురుతుంది. ఈ గొడవలు అనేవి తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల దూరంగా ఉన్నట్లయితే, అంటే దంపతులు కానివ్వండి, భార్యాభర్తలు దూరంగా ఉన్నా, తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉన్నా, ఏ సమస్యలున్నా అవి తొలగిపోయే దశగా ఈ 2024 గురు సంచారాన్ని చెప్పుకోవచ్చు. సమస్యలన్నీ తొలగిపోయే వృశ్చిక రాశి వారికి 2024 అనేది అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుందని చెప్తాను. తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యారాశి. కన్యారాశి వారికి గురువు ఈ 2024లో మే నుంచి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్వజన్మ పుణ్యఫలం అనేది కన్యారాశి వారి మీద పడుతుందని చెప్తాను. కన్యారాశి వారు పట్టిందల్ల బంగారంలా ఉంటుంది ఈ దశ.
ఆర్థికంగా కన్యా రాశి వారికి తిరుగు అనేది అసలు ఉండదు. విపరీతంగా ధనలాభం అనేది కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఎవరైతే శత్రువుల వల్ల అంటే విరోధాలతో బాధపడుతూ ఉన్నారో వారు శత్రువులను తొలగించుకోగలుగుతారు. అలాగే ఆ విరోధాల నుండి బయటపడగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ దశ అనేది మహారాజయోగంగా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు 2024లో అంటే మే నుండి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. మహా అద్భుతమైన యోగం అన్నమాట. మట్టి పట్టుకున్న బంగారమైనటువంటి స్థానం 11వ స్థానం. ఈ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2024లో తిరుగు అనేది కర్కాటక రాశి వారికి ఉండదు. ఇక ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ వన్గా చక్రాలు తిప్పుతారని చెప్పవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం అనేది కూడా కలుగుతుంది. అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వారు 2024లో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 5 రాశులకు అఖండ రాజయోగం పడుతుందనడంలో సందేహం లేదు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.